హాయ్ ఫ్రెండ్స్. సో మా ఇల్లు చీకటిగా ఉంది, లైట్ వేద్దాం ఉండండి. టైం ఇప్పుడు ఎంతో తెలుసా, 3:30 అవుతుంది. సో నేనైతే ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చా. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయింది. అండ్ ఇంకా నిన్న 5th డే క్లీనింగ్ చేసుకున్నాను కదా ఇల్లు. ఈరోజు పూజ గది అనమాట. నేను ఎప్పుడూ కూడాను 6th డే నేను పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకుంటాను. దేవుడి పటాలు కానీ దీపాలన్నీ కూడా క్లీన్ చేసుకోవడం, తోముకోవడం ఇవన్నీ కూడా ఈరోజే చేసుకుంటాను. 5th డే అయితే నేను చేయను అనమాట. ఫస్ట్ మనకి ఏం పని ఉంటుంది, పిల్లలకి బాక్స్ కట్టించేస్తే అదొక పెద్ద సమస్య తీరినట్టే. సో అలాగే నేను కూడా పొద్దున్న నుంచి ఇంకా ఇంట్లో పనులు, టిఫిను, లంచ్ అన్నీ రెడీ చేసి ఇచ్చి పంపించేసి దాని తర్వాత కాసేపు ఇంకా నాకేవేవో గుర్తొస్తే ఏడ్చుకొని కూర్చొని దాని తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడు ఇంకా అలా కూర్చుంటే కాదు, మన పనులు ఎవరు చేయరని చెప్పేసి లేచి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చా. నా కళ్ళు చూసారా ఎర్రగా ఉన్నాయి కదా, ఏడ్చాను, అందుకే అలా ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే వెళ్ళేసి పూజ రూమ్ క్లీన్ చేసుకుందాం. పూజ రూమ్ చూస్తుంటే నాకు నచ్చట్లేదు నిజంగా. ఈరోజు దేవుడి పటాలు అయితే నీట్గానే ఉన్నాయి కానీ దీపాలన్నీ కూడా నల్లగా అయిపోయాయండి. ఇంక ఇవన్నీ నీట్గా తెల్లగా తోమేసి మంచిగా దేవుడి పటాలు కూడా తుడిచేసి బొట్లు పెట్టేసుకుందాం. ఈరోజు పూజ గది క్లీన్ చేసేసుకున్నామంటే రేపు ఫ్రైడే కదా, సో రేపటికి మంచిగా ఇల్లు నీట్గా రెడీ చేసేసుకొని రేపైతే చక్కగా మంచిగా పూజ అయితే తెల్లారే పూజ చేసేసుకుంటాను. ఓకేనా. నాకు 1 వీక్ అయిపోతాను నేను పూజ చేసి. నాకు ఏదోలా ఉంది మనసుకి. రేపైతే చేసేస్తాను అనమాట. ఈరోజు క్లీన్ చేసేసి పెట్టేస్తాను. రేపైతే ఫ్రైడే కదా, మంచిగా పూజ చేసుకుంటాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తులసి కోట కూడా చాలామంది పెట్టుకోమని చెప్పారు కదా. సో అది కూడా నర్సరీకి వెళ్ళేసి మా వారైతే తీసుకొచ్చారు. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి 2 తీసుకొచ్చారు. వాటిని కూడా నాటడానికి కుండీ అంతా రెడీ చేసి పెట్టాను. బృందావనం అయితే పెట్టుకోవట్లేదు, అది కొంతమందికి సెట్ అవ్వదంట. అండ్ అది నార్మల్ కుండీలో నాటుకుందామని చెప్పేసి తెప్పించుకున్నా. ఈరోజు చవితి మంచి రోజు కాదు, రేపు పంచమి, రేపు మంచి రోజు. సో థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 డేస్లో మనం తులసి కోట నాటుకోవచ్చు. అవన్నీ నాకు తెలుసు అనమాట, కానీ కొన్ని తెలియదు అంతే, బుర్ర తక్కువ. సో తులసి చెట్టు అనేది రేపు నాడదాం, రేపు మనం మంచి టైం చూసుకొని. సో అవన్నీ కూడా పెట్టాను, బయట చూపిస్తాను కదండి. ఇంకా చెట్లు అయితే ఇవే. సో వీటిని అయితే తెప్పించాను నర్సరీ నుంచి. అయితే ఇక్కడ కూడా ఉన్నాయి ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ చెట్లంతా, కాకపోతే వాటిలో మొలకలు లేవు. సరే ఇంకా వాటిలో డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా నేనైతే నర్సరీ నుండి తెప్పించాను. పాపం మామూలుగా వెళ్ళే నర్సరీ దగ్గర లేవంట, అది కూడా పొద్దున్న ఒక 6:30కి పంపించాము మా వారిని. ఇంకా పాపం ఆయన అయితే అక్కడ నర్సరీలు లేవని చెప్పేసి మళ్ళీ నాగమంగళం అని చెప్పేసి ఉంది, ఇంకా అక్కడికైతే వెళ్ళేసి ఆ నర్సరీలు తీసుకొని వచ్చారు. ఎందుకు అంత ఇంట్రెస్ట్గా నేను చెప్పగానే వెళ్ళారంటే మా వారికి చాలా ఇష్టము తులసి కోట పెట్టి పూజ చేయాలంటే, అందుకోసం అని చెప్పేసి ఇంకా చెప్పిన వెంటనే వెళ్ళేసి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా నాకైతే అంటే మీరు కూడా అన్నారు కదా, చాలా వరకు ఒక 90% పీపుల్ అంతా కూడాను పెట్టుకోండి, చాలా మంచిది, ఇంటి దగ్గర తులసి కోట ఉంటే మనకి రక్షగా ఉంటుందని చెప్పేసి, ఆపదల నుండి కాపాడుతుంది అన్నట్టుగా. ఇంకా కొంతమంది ఒక 10% పీపుల్ అయితే వద్దక్క, మనకు అచ్చతలు లేనప్పుడు సెట్ అవ్వనప్పుడు పెట్టుకోకూడదు, మాకు కూడా ఇలానే జరిగిందని చెప్పి కూడా చెప్పారు. కాకపోతే నేను ఆలోచించిన దాన్ని బట్టి నాకేంటంటే, నేను తులసమ్మని ఎప్పుడైతే పెట్టి పూజ చేయడం స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్లో నేను వేరే హౌస్లో ఉన్నప్పుడు నాకు సెట్ అవ్వలేదు. అక్కడ ఏంటంటే చెట్టు పెట్టినప్పటి నుంచి కూడా డెత్తులు అనమాట, విపరీతంగా 2 రోజులకు ఒకటి, వారానికి ఒకటి ఇలా ఉన్నిందనమాట మాకు అక్కడ. ఎక్కడంటే అక్కడంటే డెత్తులు అంటే మా రిలేటివ్స్లో ఎవరైనా చనిపోవడము, మళ్ళీ అక్కడికి వెళ్ళడము రావడం ఇలానే ఉండే. మళ్ళీ మా చిన్నత్త ఉన్నారనమాట, మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు, మీకు తెలుసు కదా బంగారుపాలెంలో ఉంటారు. సో వాళ్ళని ఇంకా అడిగితే వద్దు అట్లాగా ఉంటే తీసేసేయను ఆయన అని చెప్పినారు. సరే అని చెప్పేసి అప్పుడు తీసేసాను అనమాట. ఇంకా దాని తర్వాత ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేశానో నిజంగా చెప్పాలంటే అప్పటి నుండి నాకు చాలా బాగుందండి. మనకి అంటే ఆర్థికంగా కానీ ఇంట్లో కానీ ఉంటాయి సమస్యలు అన్నాక వస్తుంటాయి పోతుంటాయి, బట్ బాగానే ఉండే మాకు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇంకా మళ్ళీ ఎందుకో మా అన్నకి ఇలా జరిగిన తర్వాత ఒక్కొక్కటిగా మాకు ఇబ్బందులు కష్టాలు వచ్చేసి నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండకూడదు అన్నారు కదా, సో అక్కడ తీసేశారు కాబట్టి నేను కూడా తీసేద్దామని, మనకు కూడా ఇంక ఇలా ఉండకూడదంట కదా అన్నట్టుగా నేను అప్పుడు కూడా చెప్పారు వేరే వాళ్ళు, ఉంటేనే పెట్టుకోవాలని చెప్పి భయపడి తీసేశాను. కానీ ఇంకా ఆ తర్వాత చాలామంది పెట్టుకోమని మీరు చెప్పారు, ఇంకా నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. దాని తర్వాత ఇంక మా అత్తయ్య కూడా ఇంటి దగ్గర పెట్టి పూజిస్తున్నారు కదా, సో మా అత్తయ్య కూడా చాలా మంచిగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా పెట్టుకోమని చెప్తే ఇంకా పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే తెచ్చాను, ఇంకా పెట్టలేదు. సో రేపు శుక్రవారము, యాక్చువల్లీ ఈరోజు థర్స్డే కదా, ఈరోజు అయితే నేను మొత్తం హౌస్ శుభ్రం చేసేస్తాను కదా, నాటేద్దాం అనుకున్నా. బట్ ఇంకా ఆ రోజు థర్స్డే రోజు చవితి ఉండే, ఆ రోజు మంచిది కాదనమాట దినము, అందుకోసమని మరుసటి రోజు పంచమి శుక్రవారము. సో శుక్రవారం మంచిది, ఇంకా పంచమి కాబట్టి ఆ
రోజు నాటేసి ఆ రోజు పూజించుకుందామని చెప్పేసి ఇంకా నేను రేపు నాటేద్దాంలే అని చెప్పి వాటిని కొంచెం గాలికి పెట్టానన్నమాట. బయట ఎండ తగలదు, అక్కడ ఓన్లీ నీడ వస్తుంది, గాలి వెళ్తుంటుంది కాబట్టి ఇంక అక్కడ పెట్టేశాను అనమాట వాటిని. ఇంకా నేనైతే నిన్న 5th డే క్లీనింగ్ అనేది వీడియో చూసారు కదండి, చూడకపోతే నేను ఇక్కడ ఇస్తాను, స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే ఎండింగ్లో ఎండ్ స్క్రీన్స్ పైన కూడా ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ క్లీనింగ్ అనేది మనం ఖచ్చితంగా ఇలా ప్రతి మంత్ కూడా క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుంటేనే మనకి ఇంట్లో కూడా నెగిటివ్ అనేది ఎక్కువగా ఉండకుండా మనం చేసే పనులకి అడ్డంకులు రాకుండా అన్ని సవ్యంగా జరుగుతాయి. ఇంకా నిన్నైతే ఓన్లీ 5th డే క్లీనింగ్ చూసారు. ఇంకా 6th డే రోజు నేను ఏం చేస్తానని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా. సో నేను 6th డే రోజు అయితే పూజ గది అనేది నీట్గా శుభ్రం చేసుకునేసి మొత్తం ఆ దేవుడి పటాలు ఈ దేవుడి దీపాలన్నీ కూడా తీసేసి అక్కడంతా కూడా మన దగ్గర జవాది పౌడర్ ఉంటుంది కదా, అది వాటర్లోకి వేసేసి మంచిగా కబోర్డ్ అంతా తుడిచేసుకొని దాని తర్వాత దేవుడి పటాలన్నీ తుడిచి బొట్లు పెట్టుకోవడము, ఈ దీపం కుందులన్నీ తోమేసుకొని బొట్లు పెట్టుకోవడము అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం చేస్తూ ఉంటాను. ఇంకా దీపం కుందులు కూడా చాలామంది అడిగారు, చాలా నీట్గా ఉన్నాయి, ఎలా తోముతారు, ఏం వేసి తోముతారని నేను చాలాసార్లు చూపించాను. నేనైతే ఫస్ట్ వీటికి చింతపండు వేసి రుద్ది కడిగేస్తాను. దాని తర్వాత చింతపండు వేసి రుద్ది కడిగేసిన తర్వాత మళ్ళీ పీతాంబరి ఉంటుంది కదా, అది వేసి రుద్దేస్తానండి, చాలా నీట్గా తెల్లగా వస్తాయి. అండ్ మనం 1 వీక్ ఒక 15 రోజులు తోమకపోయినా కూడా బాగానే ఉంటాయి అన్నమాట, మరి అంత మాసిపోవు. సో వాటిని అన్నిటిని కూడా తోమేసి ఇంకా కడిగేసి గంధము కుంకుమ బొట్లు అయితే అలంకరించి పెట్టేశాను. ఇంకా తర్వాత ఇక్కడ దేవుడి పట్టాలు అయితే తుడుస్తున్నాను అనమాట. దేవుడి పట్టాలన్నీ కూడా జవాది పౌడర్ వాటర్లో నీట్గా తుడిచేసామంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. పూజ గదిలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఏదో ఒక దేవుడి గుడికి అంటే బయట టెంపుల్కి వెళ్ళినట్టు మనకు అనిపిస్తుంది అనమాట. ఆ స్మెల్ కానీ ఆ వైబ్స్ కానీ. జవాది పౌడర్ ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోండి. అండ్ ఆ పౌడర్ని ఇట్లా కొంచెం దీపం పెట్టేటప్పుడు ఆయిల్లోకి లేకపోతే పసుపు కుంకం పెట్టుకుంటాం కదా పూజ గదిలో, వాటిలోకి ఇంకా కలశం పెట్టుకునే వాళ్ళు కలశంలోకి పచ్చకర్పూరము జవాది పౌడరు ఇవి వేసుకోండి, కాయిన్స్ వేసుకోండి. కలశం పెట్టేవాళ్ళు చాలా మంచిది, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే ఇంక ఇట్లా దేవుడికి బొట్లు పెట్టే ముందు పటాలు తుడుచుకుంటాం కదా, ఒక క్లాత్లో తడిగొట్టేసి ఆ వాటర్లో కూడా ఈ పౌడర్ అనేది వేసేసుకొని నీట్గా తుడిచి మంచిగా గంధము కుంకుమ బొట్లతో అలంకరించి పెట్టి చూడండి ఎంత స్మెల్ ఉంటే ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా చేసేసానండి. పూజ గది కంప్లీట్ అయిపోయింది, నీట్గా శుభ్రం చేసేసి ఇంకా ఈవినింగ్ మా వారు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత అయితే ఇంకా నాకు సరుకులు లేవన్నమాట ఇంట్లో కొంచెము. సో సరుకుల కోసం అయితే సూపర్ మార్కెట్కి వచ్చేసాము. మేమైతే జనతా బజార్ అంటాము, అందరం కూడా జనతా బజారే అంటారు పలంనేరులో అయితే. ఇంకా మీకు అర్థం అవ్వాలి కాబట్టి సూపర్ మార్కెట్ అని చెప్తున్నా. సో అక్కడికైతే వచ్చేసాము. అండ్ పలంనేరులో స్మార్ట్ ఉంది అండ్ జనతా బజార్ ఈ రెండు కూడా ఉన్నాయి. బట్ నాకు ఎందుకో స్మార్ట్కి వెళ్ళాలనిపించదు. అక్కడ కూడా సేమ్ కాస్ట్లే ఉంటాయి, బట్ నాకు అనిపించదు అనమాట. ఇక్కడే అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళే ఉంటారు, మన సబ్స్క్రైబర్స్ అనమాట. ఇక్కడ బిల్లింగ్ కౌంటర్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా బాగా మాట్లాడారు. మెయిన్గా ఇక్కడ నాకు సరుకులన్నీ కూడా నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి, అందుకోసమే సగం వస్తానన్నమాట ఇక్కడికి. అక్కడైతే వెతుక్కోవాల్సి వస్తుంది, ఆడుండే వాళ్ళని అడగాల్సి వస్తుంది అనమాట. అందుకని ఇంకా సరుకులన్నీ కావాల్సిన తీసేసుకొని నేను మా వారు బిల్లింగ్ వేసుకొని ఇంకా అక్కడ నుంచి కూడాను గంగమ్మ గుడి వీధిలోకి వచ్చాము. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు కదండి, మీరు ముగ్గురాళ్ళు ముగ్గులో వేసే రెడ్ కలర్లో ఉన్నది ఏంటి, ఎర్రమట్టి, తర్వాత ఈ కలర్ రాళ్ళు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ తీసుకుంటారని ఎంతమంది అడుగుతారో వాళ్ళ కోసమే ఈ వీడియో. అండ్ మీరు కనుక ఈ చుట్టుపక్కల వాళ్ళు పలంనేరు వాళ్ళే కనుక నన్ను అడుగుంటే ఇక్కడైతే చూడండి, గంగమ్మ గుడి వీధిలో వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చే దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి పక్కన డౌన్లో దిగేటప్పుడు 3rd షాప్ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసరికి కంటిన్యూస్గా 3-4 షాప్స్ ఉంటాయి, సేమ్ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. బట్ నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ బండి ఆపేసి కొనుక్కుంటూ ఉంటాను. సో ఫస్ట్ టైం అనుకుంటా ఇక్కడికి వచ్చింది నేను. ఇక్కడే ఉన్నాయి, వేరే షాప్స్ అన్ని క్లోజ్లో ఉండే, సరే అని చెప్పేసి ఇంక ఈ షాప్ దగ్గరికి వచ్చాము. ఇక్కడే కొనుక్కుంటామండి. నేను ఎప్పుడు కూడాను ముగ్గురాళ్ళు, కలర్ చాక్ పీసెస్, తర్వాత ముగ్గుపిండి, ఎర్రమన్ను ఇవన్నీ కూడా ఈ విధంగా ప్యాకెట్స్లో అయితే అమ్ముతారు. 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా నేను ఒక 100 రూపీస్కి తీసుకునేస్తాను అనమాట. ఒక 5 ముగ్గుపిండి ప్యాకెట్లు, ఒక 5 ఎర్రమన్ను ప్యాకెట్లు, కలర్ రాళ్ళు ఒక ప్యాకెట్, నార్మల్ ముగ్గురాళ్ళు వైట్ ఒక ప్యాకెట్, తర్వాత ముగ్గుల మధ్యలో వేయడానికి ఎల్లో కలర్ కలిపేసి ఉంటారనమాట రంగులు, అదొకటి, రెడ్ ఒకటి, ఈ 2 అయితే తీసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా ఒక 130 రూపీస్ 150 రూపీస్ అయ్యింది. అన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇంటికి రాగానే ఇక్కడ సరుకులన్నీ కూడా ఉడ్డ వేసేసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఈ మిక్సీ కూడా రిపేర్ అయిపోయిండే, సరే అని చెప్పేసి ఇంక దీన్ని కూడా పనిలో పని దగ్గర ఒక 3-4 మంత్స్గా రిపేర్ అయిపోయింది. మీరు ఈ మధ్య చూసినట్లయితే నేను జ్యూసర్ ఉంది కదా మన దగ్గర వాళ్ళది, దాన్నే యూజ్ చేసేస్తున్న మసాలాలకి పచ్చళ్ళకి
అంతా కూడాను. ఇంకా ఇలా కాదని చెప్పేసి దేనికి వాడితే దానికే వాడుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా మళ్ళీ వెళ్ళేసి అయితే ఇంక ఈ మిక్సీ రిపేర్ చేయించుకొచ్చామన్నమాట. అంటే సరుకులకి వెళ్ళేటప్పుడు మనం మసీద్ వీధి అని చెప్పేసి ఉంది, అక్కడైతే ఇచ్చామన్నమాట. అక్కడ వెంటనే అక్కడ కానీ లేకపోతే దేవి ఎంటర్ప్రైజెస్ ఈ 2 చోట్ల మేము ఇస్తూ ఉంటాము. ఇంకా వెళ్ళేసి మసీద్ వీధిలో ఇచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్లో వస్తామని చెప్పి అక్కడ ఇచ్చేసి మళ్ళీ సరుకులకి వెళ్ళాము. సరుకులు తీసుకొని మా పనులన్నీ చూసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఎత్తుకొచ్చామన్నమాట. ఇదేంటంటే రివర్స్లో ఫిట్ చేసేసారు పాపం వాళ్ళు చూసుకోకుండా. అన్నీ రెడీ చేశారు. ఒక జార్ పోయి ఉండే ఆ జార్ రెడీ చేశారు. ఇంక ఈ మిక్సీకి ఇది తిప్పేది పోయింది అనమాట. సో దీన్ని కూడా రిపేర్ చేశారు కానీ అది రివర్స్లో ఫిట్ చేసేసారు. ఇంక మళ్ళీ మా వారు తీసుకెళ్తానులే అక్కడ పెట్టన్నారు. ఆయనైతే తీసుకెళ్ళి ఇంకా దాన్ని మళ్ళీ సెట్ చేయించుకొని వస్తారనమాట. ఇంకా దాని తర్వాత అయితే సరుకులన్నీ కూడా ఉన్నవి ఇంట్లో ఉన్నవన్నీ కూడా నిన్న డబ్బాలన్నీ క్లీన్ చేసి వాటిలో వేశాను కదా, ఇంకా మిగతావన్నీ కూడా లేనివి ఇప్పుడు డబ్బాల్లోకి వేసేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు తీసుకొచ్చాను కదా ఇంకా అవన్నీ. నాకు చాలా మతిమరుపు అండి, అస్సలు నాకు బుర్రే పని చేయదు. ఎందుకంటే మనకి ఏమైనా చిన్న టెన్షన్స్ ఉంటాయి కదా, ఎన్ని ఉంటాయో చూడడానికి చాలా బాగుంటామన్నమాట మేము, కానీ లోపల ఎన్నో ఉంటాయి. నాకే కాదు ప్రతి ఒక్కరికి ఎన్నో ఉంటాయి. సో అట్లా మనకి మెమరీ లాస్ అయిపోయిందిలేండి రీసెంట్ టైమ్స్లో. కాబట్టి ఇంకా అన్నీ కూడా నేను నోట్బుక్లో రాసేదాన్ని, ఇంతకుముందు పేపర్లో రాసి తీసుకెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు మొబైల్లో వాట్సాప్లోకి వెళ్ళి టైప్ చేసేసుకుంటాను అనమాట. కిచెన్లోకి వచ్చి మొబైల్ ఆన్ చేసుకొని వాట్సాప్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవు చూసుకొని అన్నీ టైప్ చేసి పెట్టుకొని వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని చూసుకుంటూ తీసుకుంటా. ఎందుకంటే మళ్ళీ వన్స్ ఒక్కసారి బిల్లింగ్ అయిపోయిందా మళ్ళీ ఇంకా సచ్చిన మా వారు కొనిరనమాట. ఒక నెలకి ఏం కావాలో తీసేసుకుని, అట్లా కాదని మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడే తీసుకోవాలి. మళ్ళీ అంటే ఇంకా అంతే. ఆయన దగ్గర ఒక గంట క్లాస్ పీక్తారు, మళ్ళీ ఇంకా పుట్టుపూర్వతం మొత్తం స్టార్ట్ చేస్తాడనమాట మా ఆయన. అందుకోసం అని చెప్పేసి నేనైతే మొత్తం నీట్గా రాసుకొని 1కి 10 సార్లు చెక్ చేసుకొని వెళ్ళేసి ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేస్తామన్నమాట. ఇక కారం పొడి ఇవన్నీ అయిపోయినాయి, అవన్నీ కూడా తీసుకున్నాను. తర్వాత దేవుడికి రేపు శుక్రవారం కదా మంచిగా పూజ చేయాలని ఫిక్స్ అయిపోయా. కాబట్టి ఇంకా విడిపూలే తీసుకున్నా. విడిపూలు కొంచెం కలిసి వస్తాయి. కట్టిండే పువ్వులు ఏమంటే ఆ ఒకరోజు మాత్రమే పెట్టగలం, మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ కొనుక్కోవాలి. కాస్ట్ కూడా కొంచెం ఈ మధ్య ఎందుకు ఎక్కువగానే ఉన్నాయి. సమ్మర్ వస్తే ఏమైనా తగ్గుతుందేమో. ఇంకా నేనైతే విడిపూలు, చామంతులు, రోజాలు మిక్సింగ్ వేసుకొని అయితే ఒక 50 రూపీస్కి తెచ్చేసాను. అవన్నీ కూడా సర్దేశాను. సరుకులన్నీ సర్ది పెట్టేసి ఇంకా పువ్వులన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి దేవుడి సామాన్లు కూడా తెచ్చాము, కలశం మార్చాలి కదా. ఇంకా అవన్నీ కూడా పూజ గదిలో పెట్టేసుకొని దాని తర్వాత అయితే ఇంకా నైట్ డిన్నర్ చేసేసి తినేసాము. ఇంకా డిన్నర్ తినేసిన తర్వాత అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నానండి. కిచెన్ క్లీన్ చేసేది అయిపోయిందంటే ఇంట్లో పని అంతా అయిపోయినట్లే. ఇంకా ప్రశాంతంగా పడుకొనేస్తాను. ఇంకా బయట కల్లాపు చల్లడము ఇవన్నీ కూడా చేయలేదు, రేపు మార్నింగ్ అయితే చేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, సో ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ ఏంది మాడా నేను యాప్ చేస్తాలే పడకుండా. సో టైం అయితే 9:40 అయింది. ఇంకా అన్ని పనులు అయిపోయింది. తిన్నాం, గిన్నెలన్నీ కడిగి పెట్టేశాను, స్టవ్ కూడా నీట్గా సర్దేశాను. రేపు మార్నింగ్ 4కి లేవాలి. 4 లేచి బయటకు వెళ్ళాలి, చల్లి ముగ్గులేసి మళ్ళీ రొటీన్ అనమాట. ఓకేనా? సో ఇదండి ఈరోజు వీడియో అయితే. నేను కూడా బాగా టయర్డ్ అయిపోయాను. పొద్దు నుంచి ఇంట్లో పనులు, టౌన్లోకి వెళ్ళడం రావడం, మెయిన్గా ఇంట్లో ఎన్ని పనులు చేసినా అలసిపోను. కానీ బజార్లోకి ఎప్పుడైనా వెళ్ళేసి కొంచెం సరుకులకి షాపింగ్ అట్లా వెళ్ళినప్పుడు మాత్రం చాలా టయర్డ్ అయిపోతాను. సో 9:40 అయింది. వెళ్ళి పడుకుంటే ఇంకొక గంట పడుతుంది నిద్ర రావడానికి. సో అది మార్నింగ్ లేచి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇది ఈరోజు వీడియో. సో మా పిల్లలు అయితే అక్కడ గొడవ పడుకుంటూ ఉన్నారు, వెళ్ళేసి వాళ్ళ కథ ఏమో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అండ్ ఇంకోటి ఏమంటే, మీ పిల్లల్ని ఇప్పుడు ఇంత ఏజ్ అయింది, వాళ్ళకి తిట్టడం కొట్టడం చేయకండి అంటున్నారు. అసలు నేను చెయ్యెత్తి ఒక దెబ్బ కూడా వేయను. తిట్టడం అంటే గలీజ్గా తిట్టడం కాదు, భయం పెట్టడం అనమాట. అంటే పిల్లలు కదా, తెలియదు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మనం ఖచ్చితంగా భయం పెట్టాలి. భయం కూడా లేకపోతే చెప్పిన మాట వినరు, అందుకోసం అని చెప్పేసి. అంతేగాని తిట్టడం అంటే ఏదేదో తిట్టేయడము, కొట్టడం అట్లా నేను ఎప్పుడు చేయను. అది ఎప్పుడో చిన్నప్పుడే అయిపోయింది. కొట్టడం కూడా అసలు చెయ్యెత్తి ఇట్లా తాకను కూడా తాకను అనమాట పిల్లల్ని. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపు మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ లాగా కలుసుకుందాం. బాయ్.